ఎన్నికలకు ముందు నేతలు చెప్పడం, ఎన్నికల తర్వాత గోతులు తీయడం కాంగ్రెస్ అలవాటు. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యే దానం విషయంలో స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేశారు. కలుస్తానని చెప్పి ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చి 2 గంటలు వెయిట్ చేయించి మరీ వెనక్కి పంపించారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించలేదు. అపాయింట్మెంట్ ఇచ్చి మరీ బీఆర్ఎస్ శాసనసభ్యులను కలవకపోగా పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ను సమర్పించేందుకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం స్పీకర్ అపాయింట్మెంట్ కోరింది. సాయంత్రం 6 గంటలకు కలిసేందుకు బీఆర్ఎస్ బృందానికి ఆయన సమయం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాళేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి నిర్దేశిత సమయానికి వెళ్లారు. అయితే స్పీకర్ ఇంట్లో లేకపోవడంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అక్కడే నిరీక్షించారు. ఫోన్ చేసినా స్పీకర్ ఎంతకు స్పందించకపోవడంతో సుమారు 2 గంటల పాటు వేచి చూసి చివరికి వెనుతిరిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాము ఎదురు చూస్తున్నామని పలుమార్లు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించలేదని, ముందు అపాయింట్మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇవాళ మరోసారి కలిసి ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేసే పిటిషన్ను సమర్పిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. చేరికలపై నిన్నటిదాకా నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎలా జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని వారిని చేర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ లో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లే నేతలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రాజ్యాంగపరంగా పోరాడతామని తేల్చి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ను విమర్శించి ఆ పార్టీకి రాజీనామా చేసిన దానం ఇప్పుడు ఏం మారిందని హస్తం గూటికి చేరారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చూసినట్టయితే చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు, మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా, పార్టీలు మారితే అని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఇద్దరిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. పంజగుట్ట చౌరస్తాలోని దివాని దగ్గర ఎమ్మెల్యే దానం నాగేందర్ బీడీలు అమ్ముకునేటోడని, గుడ్ల వ్యాపారం చేసే గుండుగాడు రంజిత్ రెడ్డి అని గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దానం గతంలో దివాని దగ్గర బీడీలు అమ్ముకుంటే ఇప్పుడు గాంధీభవన్ దగ్గర అమ్ముకుంటాడు కావచ్చని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.